ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతారన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి. కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది చెమట పెడుతుందని అనుకుంటున్నారు. నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే. ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నాను, సంతోషం నాకుంది. అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడి స్వతంత్రం మీకుంది, నాతోని పట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది. ఎందుకంటే మీరందరూ వస్తేనే నేను నాయకుడైనా, మీ కష్టంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఇవాళ రాష్ట్రానికే కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏది ఉన్నా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్కు రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్లు తీసుకుపోతారు. ఇది మన ఆత్మగౌరవం. ఇవాళ కూడా చెప్తున్నా, 17 పార్లమెంటు ఎంపీలు